హలో ఫ్రెండ్స్, వ్లాగ్ ఏంటి అండ్ వ్లాగ్ డీటెయిల్స్ ఏంటి అనేది మీరు థంబ్నెయిల్ చూడగానే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అండ్ నా బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ అనమాట. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఈ డే అంతా మీకైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రియల్లీ అండి, ఇప్పుడు నేను షేర్ చేసుకునే ఈ విషయం మాత్రం నా లైఫ్లో అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశాను. అండ్ మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఒకసారి చూడాలి. ఒకవేళ ఎవరైనా వ్లాగ్ చూసి సేమ్ నేను వెళ్ళిన ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం నేను చాలా డీటెయిల్గా అయితే ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఫస్ట్ అయితే మేము స్టార్ట్ అయ్యాం గుంటూరు నుంచి. రివేరా బీచ్ అండి, చీరాలలో ఉంటుందన్నమాట రిసార్ట్. మేమైతే ఇక్కడ బుక్ చేసుకున్నాము, రీచ్ అయిపోయాము. చాలా చాలా ప్లెజెంట్ ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా ఒక వన్ డే ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం రియల్లీ ఖచ్చితంగా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. రియల్లీ నైస్ అండి. ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. అసలు బయట నుంచి వ్యూ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఎక్కడ చూసినా కూడా చెట్లండి, మంచి అంటే పచ్చని వాతావరణం అండ్ ఆహ్లాదకరమైన నేచర్. అసలు అంటే ఏంటంటే అప్పుడప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీతో సో మెనీ టెన్షన్స్, స్ట్రెస్ లైఫ్లో మనం ఉన్నాం కాబట్టి, బిజీ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఇలా ఒకసారి అయితే వెళ్ళచ్చు. చాలామంది ఈ వెకేషన్కి హాలిడేస్ కాబట్టి మేబీ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆల్రెడీ చాలా వెహికల్స్ మీరు ఎక్కడైతే చూడొచ్చు అనమాట. అసలు అంతా కూడా రూట్ అయితే చాలా బాగుంది. ఎక్కడ చూసినా చెట్లేనండి, డిఫరెంట్ ఆఫ్ చెట్లు అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇప్పుడు మనము రిసార్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే బయట మీకు ఈ పార్కింగ్కి ఎదురుగా మనకంతా కూడా అసలు కంప్లీట్గా ఈవినింగ్ అయితే ఇక్కడ అంతా లైటింగ్స్ వేశారు. ఇక్కడైతే చాలా మంది ఫ్యామిలీస్ అలా ఈవినింగ్స్ అలా కూర్చున్నారనమాట. ఈ ప్లేస్ని మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంత నీట్గా షూట్ చేయడం కుదరదు కాబట్టి మీకు ఒకసారి మేము వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఈ ప్లేస్ అంతా నేను షూట్ చేసి చూపించేస్తున్నాను. చుట్టూతో అంతా కూడా చెట్లేనండి. అది దాటి మనం కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ అంతా కూడా వాటర్తో ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈవినింగ్ మేము ఆడుకునే టయానికి మీకు ఎలా ఉంటుందని చెప్పేసి నేను సైడ్ కొన్ని అయితే యాడ్ చేసే క్లిప్పింగ్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ కిడ్స్ స్విమ్మింగ్ పూల్ ఉంది, అలానే కంప్లీట్గా పెద్దవాళ్ళకి కూడా స్విమ్మింగ్ పూల్ అయితే ఉందన్నమాట. ఇటువైపు అన్ని గేమ్స్ పైన మళ్ళీ మనకి ఈవినింగ్ అక్కడ అంతా కూడా డిన్నర్ సెట్ అనమాట. చాలా చాలా బాగుంది. రియల్లీ నైస్ అండి. మనం ఇదంతా దాటి బయటికి వెళ్ళిపోతే మనకి కంప్లీట్గా బీచ్ వస్తుంది. బీచ్ కూడా మళ్ళీ వెళ్దాము, నేనైతే చూపిస్తా కంపల్సరీగా. ఇక్కడైతే కంప్లీట్ వాటర్ వస్తుంది ఈ రౌండ్స్లో. ఇదైతే చాలా మంది కిడ్స్ అయితే ఎంజాయ్ చేశారు. అసలు ఇది ప్లేన్ ఫస్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఇవి నేను ఎలా ఎంజాయ్ చేశాను కూడా మీకు నేనే కాదు చాలా మంది ఎంజాయ్ చేసేవి కిడ్స్. మా జాయ్స్ ఎంజాయ్ చేసినవి, అనిల్ గారు కూడా ఇక్కడ ఈ ప్లేస్లో చాలా బాగా కూల్ అయ్యారు, బాగా ఎంజాయ్ చేశారనమాట. అవన్నీ కూడా నేనైతే మీకు 1 by 1 అయితే కంప్లీట్గా వస్తుంది. ఖచ్చితంగా మీరైతే వన్స్ ఎవరైనా వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా నా బ్లాగ్ అయితే వారికి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి అనుకున్నాను. ఈ ప్లేస్ బాగా నచ్చిందండి. ఇక్కడ 2 తాటి చెట్లు పెద్దవి ఉన్నాయి, వాటికి రెండింటికి కలిపి ఒక ఉయ్యాల వేశారు. అందరం ఊగామన్నమాట. ఇప్పుడు బయట చూపించేసా కాబట్టి మనం లోపలికి వెళ్దాం, రూమ్ ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడికి మనం వచ్చాక మనకి రూమ్ అంతా ఇచ్చారు. ఇక్కడ మేము కొంచెం సైడ్ ఇలా స్టే చేయడానికి కూడా ఇక్కడ మనకి టేబుల్ అవన్నీ అరేంజ్ చేశారు. ఇక్కడ మేము కొన్ని అయితే పిక్స్ అయితే తీసుకున్నాము, కీస్ తీసేసుకున్నాము. 212 మా రూమ్ నెంబర్. ఇక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా కంప్లీట్గా ఇక్కడ మనకి లంచ్ తినడానికి ఇక్కడైతే అరేంజ్ చేశారనమాట. ఇది నేను మళ్ళీ చూపిస్తా లంచ్ ఏం చేసాము ఏంటనేది. ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ నుంచి మనం లిఫ్ట్లో మన రూమ్కి అయితే వెళ్ళిపోదాము. రూమ్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను చూపిస్తాను. లిఫ్ట్లో కూడా వదిలిపెట్టలేదు, కొన్ని పిక్స్ దిగాము, చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను. కొంచెం టైర్డ్ అయిపోయి ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళిపోతామా అని చెప్పేసి అందరూ కొంచెం యాంగ్జైటీ ఉన్నామన్నమాట. అంటే రూమ్ ఫీల్ ఎలా ఉంటుంది. బయట అయితే చాలా బాగా నచ్చింది, రూమ్ ఫీల్ కూడా చూడాలి కదా. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము. రియల్లీ అండి అంతా కూడా చాలా నీట్గా చాలా ప్లెజెంట్గా అయితే ఉందన్నమాట. రూమ్ ప్రతి ఒక్కరి రూమ్ నుంచి వ్యూ చూడొచ్చండి. ఈవెన్ మా ఒక్క రూమ్ నుంచే కాదు, ఎవ్రీ రూమ్ నుంచి వ్యూ చూసేటట్టుగా వీరైతే సెట్ చేశారు. ఇప్పుడు మనం రూమ్లోకి అయితే వచ్చేసాము. రియల్లీ అంటే పిక్స్లో మేము చూసాము యాక్చువల్లీ, అంటే గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు చూసాము, కానీ రియల్గా చూసినప్పుడు చాలా బాగుంది. ఇక్కడ 1 day కాకుండా ఒక 3-4 days స్టే చేయడానికి వేరే ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళకి పెద్ద పెద్ద కబోర్డ్స్ ఇచ్చారు, చాలా షెల్ఫ్స్ ఇచ్చారు టీ ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ అంతా కూడా కెటల్స్, టీ ఆర్ కాఫీ ఏమైనా చేసుకోవచ్చు అనమాట. అన్ని కొన్ని అయితే మనకైతే వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఈ లాంగ్ మిర్రర్ అయితే చాలా బాగుంది. మనం ఖచ్చితంగా డ్రెస్అప్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే పక్కకి రాము, చూసుకుంటా హ్యాపీగా కూర్చుండిపోతాం అనమాట. మా వాళ్ళైతే ఒక రేంజ్లో అయితే హ్యాపీగా ఉన్నారండి. ఇప్పుడే జర్నీ చేసి వచ్చాము. కిందంతా కూడా షూట్ చేసేటప్పుడు కొంచెం ఎండ ఉంది, ఆ టైం అంతా కూడా కొంచెం టైర్డ్ అయ్యారు కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం అంటే రిలాక్స్ అయిపోయారు, రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు.
ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి బెడ్ లైట్స్ కానీ అండ్ రూమ్కి నైట్ డిన్నర్ తెచ్చుకునే వాళ్ళకి అంటే క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా రూమ్లో సెట్టింగ్ అంతా కూడా చాలా బాగా చేశారనమాట. చాలా బాగుందండి. ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ అయితే వీలైనంత వరకు ఎవరైనా కొంచెం పాసిబుల్ ఉన్నంత వరకు అయితే అంటే అందరు చూడాలి ఈ హ్యాపీనెస్ని అయితే మాత్రం. ఇక్కడ నుంచి అసలు కథ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుంచి బయటకు వస్తే కంప్లీట్గా వ్యూ, ఎవ్రీ రూమ్ దగ్గర నుంచి ఈ వ్యూ బయటకు బీచ్ కనబడేటట్టు, ఈవినింగ్ లైటింగ్స్లో కంప్లీట్ రిసార్ట్ అంతా కనబడేటట్టుగా చాలా బాగా ప్లాన్ చేశారు. యాక్చువల్లీ రియల్లీ నైస్ అనమాట. ఇక్కడ నుంచి మనం నించోనే కాదు, ఇలా కూర్చొని కొంచెం మనకి చాయ్ ఏదైనా స్నాక్ ఎంజాయ్ చేస్తూ కూడా చూడొచ్చు. చాలా బాగుంది, ప్లెజెంట్, అసలు చల్లటి గాలండి. రియల్లీ నైస్ అనమాట. ఈవినింగ్ మాత్రం అసలు మార్నింగ్ బాగుంది, అంటే ఆఫ్టర్నూన్ బాగుంది, డే అంతా ఏ టైం చూసినా కూడా అంటే నేచరే కదా. రియల్లీ నైస్. ఖచ్చితంగా అయితే వెళ్ళండి ఒకసారి, అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేయండి. ఆల్మోస్ట్ నేను జూమ్ చేసి బీచ్ని అయితే కవర్ చేశాను, మీరు చూడొచ్చు. బీచ్ కూడా దగ్గరండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇదిగోండి ఉయ్యాలిందా చెప్పాను కదా, వాష్రూమ్ ఏంట్రా బాబు షూట్ చేసి అనుకోవద్దండి, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు వస్తారు. రియల్లీ చాలా బాగుంది. వాష్రూమ్ కూడా అన్నీ మనకి ఇచ్చారనమాట, సోప్స్, షాంపూస్, కండిషనర్స్ అన్నీ ఇచ్చారు. తర్వాత మేము ఫ్రెష్ అయిపోయాము, కిందకు వచ్చేసేసి ఇక్కడ మేము లంచ్ తిన్నామన్నమాట. మా వాళ్ళు అయితే ఇక్కడ నన్ను చూసి కొంచెం నవ్వారు, ఎందుకంటే ఇన్ని రకాలు ఉన్న సీ ఫుడ్ ఉన్న ఇన్ని రకాలు ఉన్నా నేను అన్నీ పెట్టుకున్నాము. అన్నిటితో పాటు ఇక్కడ క్రాప్స్ పెట్టారు, అపోలో ఫిష్ పెట్టారు, అలానే చికెన్ 65 పెట్టారు, నాన్ బిర్యానీ అన్నీ పెట్టారు. ఇక్కడ నేనేం చేశానో ఒక్కసారి చూడండి. అన్నం, టొమాటో పప్పు, నెయ్యి ఇవి ఆర్డర్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి కూడా ఇవేనా మమ్మీ అన్నారు మా జాయిస్ అయితే. ఎందుకో తెలియదు, నేనైతే వీటితోనే మీల్ ముగించాను. సీ ఫుడ్ అంతా మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేశారు. రియల్లీ నైస్ అండి. అలా రూమ్కి వెళ్ళిపోకుండా మేమేం చేసామంటే మళ్ళీ ఇక్కడ అంటే మా వైపు రూమ్స్ అంతా మేము చూసాము, బ్యాక్ సైడ్ కూడా ఇంకా కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ రోజులు స్టే చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ ప్లెజెంట్ వాతావరణం ఉంది. తర్వాత కండిషనర్ అన్నీ అప్లై చేసుకొని ఒక్క సెకండ్ కూడా మేము లంచ్ తిన్నాక ఆగకుండా బీచ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక లెవెల్లో ఎంజాయ్ చేసామండి. నేను ఎంత లోపలికి వెళ్ళొద్దని చెప్తున్నా మా వాళ్ళు ఒక లెవెల్ దాటి వెళ్ళిపోతున్నారు. అసలు నేను కంట్రోల్ చేయాల, నేను షూట్ చేస్తే అరుస్తున్నా, మా వాళ్ళకి వినపట్లేదు, ఆడుకునే పనిలోనే ఉన్నారండి. ఇది యాక్చువల్లీ చాలా లోపలికి, నాకైతే కొంచెం భయం వేసింది. నేనైతే కొంచెం ఇక్కడ జూమ్ చేసి తీసాను, నేను చాలా వెనక్కి ఉన్నా. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాను, అందరం అయితే ఫుల్ తడిచిపోయాం. ఒక 1 hour ఫోన్లు అన్నీ అంటే బయట పెట్టేసేసి అసలు ఫుల్ అండి, అన్నీ మర్చిపోయాం. అసలు చీరాల బీచ్ అంటే అందరికీ తెలుసు కదా, అసలు ఏ బీచ్ అయినా కూడా బీచ్ అంటే సముద్రం అంటే అందరూ ఫుల్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. అలానే మేము కూడా సేమ్ అయితే ఫాలో అయిపోయాము, ఫుల్ ఎంజాయ్ చేసేసాం. కొంచెం భయం వేసింది, వీళ్ళైతే ఇంకా అసలు రావట్లా. మా వాళ్ళైతే బతిమలాడి తీసుకురావాల్సి వచ్చింది. ఈవినింగ్ అయ్యేసరికి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, వచ్చే అలలు ఎక్కువగా స్పీడ్గా వస్తాయి, పెద్దవి వస్తాయని చెప్పేసి. కొంచెం మదర్ని కదండి, నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను, ఇంకా వద్దు అంటా ఉన్నాను. కానీ అయితే మాత్రం ఇంకా మళ్ళీ వచ్చారు, మళ్ళీ అంత తల అంతా తుడిచి మళ్ళీ కొంచెం రిలాక్స్ అయింది, మళ్ళీ వెళ్ళారు. అలా 2 times చేశారు. ఇదిగోండి ఇలా తడిచి ఇదనమాట మా అవుట్లుక్. అండ్ ఇక్కడ వచ్చేసరికి అన్ని అంటే మనం ఏదైనా డ్రైవింగ్ చేయడానికి కానీ లేకపోతే కొంచెం ఒంటె మీద తిరగడానికి కానీ క్యామెల్ రైడ్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళీ బయటకు వచ్చాక చాలామంది ఏంటంటే అవి కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మా వాళ్ళైతే ఈ జీప్ డ్రైవ్ వెళ్ళారు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ అంటే మళ్ళీ మనం లోపలికి వచ్చేసాం అనుకోండి, రిసార్ట్ లోపలికి బీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేశారంటే 6 to 7:30 or 8 వరకు ఇక్కడ వాటర్ గేమ్స్ ఉన్నాయి. ఏది వదిలిపెట్టలేదండి, అన్నీ ఫుల్ అన్నీ ఎంజాయ్ చేసేసాము. వాటర్ గేమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇక్కడ మేము ఒక పిక్ దిగాం, మీకు ఐడియా ఉందో లేదు, ఇందా నేను పెట్టాను. అక్కడి నుంచి ప్రతి దానిలో అండి వాటర్. ఇక్కడ మాత్రం వాటర్ అనేది మనకి కంప్లీట్గా అంటే మంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. పిల్లలకి అంత ఏది కళ్ళు మండడం ఏమీ ఉండదు. చాలా బాగుంది ఈ ప్లేస్లో. చాలా సేపు పిల్లలు పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. రియల్లీ నైస్ అండి, చాలా బాగుంది. రియల్లీ నైస్ అనమాట. ఇంకా చూడాలి అంటే ఇక్కడ చూడండి, అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. ఫౌంటైన్ స్టైల్లో అండ్ పైనుంచి రౌండ్స్గా వాటర్ పడడము అండ్ ఒక మష్రూమ్ గొడుగులాగా, అలానే ఒక రింగ్స్ బాల్ లాగా, అలా అసలు చెప్పడానికి నాకు కొన్ని నేమ్స్
నేమ్స్ కూడా రావట్లేదు. ఒక 12 అయితే ఉన్నాయండి, ఒక 13 ఉన్నాయి, ఎందుకంటే అన్ని కౌంట్ చేసుకున్నాను మీకు చెప్పాలి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. రియల్లీ నైస్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నాకు కొంచెము షూట్ చేయడానికి కొద్దిగా టఫ్ అయింది, అందుకే కొన్ని మాత్రమే షూట్ చేశాను. ఇక్కడ నుంచి మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయి బర్త్డే కాస్ట్యూమ్ వేసుకొని నేను రెడీ అయిపోయి ఇక్కడ డిన్నర్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మాత్రం అసలు వర్షం పడేలాగా ఉంది, గాలి మామూలుగా లేదండి, అసలు చాలా పెద్ద గాలి వస్తుంది, కానీ మాత్రం సూపర్ అండి, ఏం గుర్తురావు మనకి, రిలాక్స్గా ఉండొచ్చు అన్నమాట. అండ్ కేక్ రెడీ ఉంది, నేను కూడా వైట్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను నా బర్త్డేకి. నా డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ మా వాళ్ళు నన్ను విష్ చేస్తున్నారు. అలానే ఇక్కడ మాతో పాటు ఇదే డే స్పెండ్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది వచ్చారు కదా, వాళ్ళు కూడా వచ్చి చాలామంది నన్ను అయితే విష్ చేశారు. అండ్ రియల్లీ అండి హ్యాపీగా. బ్యాక్ సైడ్ అయితే అప్పటి వరకు మూవీ సాంగ్స్ పెట్టారు, బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవ్వగానే వచ్చేసరికి బర్త్డే సాంగ్స్ అయితే పెట్టారనమాట. రియల్లీ నైస్ అండి. కానీ అయితే క్లైమేట్ అయితే ఒక కూల్లో నాకైతే మంచి వెల్కమ్ ఇచ్చినట్టు అయిపోయింది. చాలా బాగుంది క్లైమేట్ మాత్రం, రియల్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ వాళ్ళు చెప్తున్నారు మామూలు కన్నా కూడా టుడే చాలా బాగుంది మేడం, అసలు చాలా బాగుందని చెప్పారు. రియల్లీ అండి బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇదిగోండి ఇలా ఫైనల్లీ కొన్ని పిక్స్ అయితే మేము ఇలా అయితే మీకు పెట్టేశాము. ఖచ్చితంగా వెళ్ళండి చీరాల బీచ్కి వెళ్ళినప్పుడు ఏదైనా రిసార్ట్లో ఉండాలి అని మీరు కనుక ప్లాన్ చేస్తే ఖచ్చితంగా రివేరా రిసార్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్యామిలీ అంతా జస్ట్ ఒక 1 డే ఎంజాయ్ చేయడానికి, అండ్ అక్కడ అపీరెన్స్, అట్మాస్ఫియరు, అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి అలవెన్స్లు అన్నీ కూడా మనకి నచ్చుతాయి. థ్యాంక్స్ టు రివేరా. అండ్ బై ఫ్రెండ్. అండ్ ఇంకొక విషయం కూడా షేర్ చేయాలండి, ఈరోజు నా బర్త్డేతో పాటు మా సిస్టర్ బర్త్డే కూడా అనమాట, మా ఓన్ సిస్టర్ పావని పేరు. అండ్ ఖచ్చితంగా తను కూడా విష్ చేయండి. అండ్ మీ అందరి విషెస్, మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీకి అయితే ఎంతో ఉంది. అండ్ నాతో పాటు మా సిస్టర్ పావనిని కూడా అయితే విష్ చేయండి. తన పిక్స్ కూడా నేనైతే కొన్ని షేర్ చేశాను. అండ్ కంపల్సరీగా రివేరా బీచ్లో 1 డే అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి.